నా వెనకాలన్న గుడి ప్రపంచంలోనే అత్యధికంగా సంపన్నమైన గుడి. ఇండియా మాత్రమే కాదు, ప్రపంచంలోనే వెల్దియెస్ట్ టెంపుల్ స్వామి పద్మనాభ స్వామి టెంపుల్ తిరువనంతపురంలో ఉన్నాను. సో ఈ గుడి లోపలికి నేను వెళ్ళలేను, కెమెరాస్ అలౌడ్ కాదు. కాకపోతే వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ దేవుడు నిల్చొని ఉండడు, ఆయుధాలు పట్టుకొని కూడా ఉండడు, కొన్ని చేతుల నుంచి డబ్బులు రాలుతున్నట్టుగా కూడా ఉండడు. దేవుడు పడుకొని ఉంటారు, ఇక్కడ నిద్రపోతున్నట్టు ఉంటారు, కంప్లీట్ రెస్ట్ తోని ఉంటారు. ఈ రోజు వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతంకి మనం ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంది మొక్కుతున్నారు అమ్మవారికి. ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అనేసి ఎంతసార్లు ప్రయత్నిస్తున్నారు. కానీ నాకు అనిపిస్తోంది వాళ్ళ జీవితాల్లో లక్ష్మి రాకపోవడానికి కారణం ఒక చిన్న చిట్కా ఉంది. అది ఈ వీడియోలో నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు లాస్ట్ వరకు వినండి. నేను వీడియోలో నెక్స్ట్ పార్ట్కి వెళ్లే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇది సుమంగళీలు మాత్రమే చేసుకున్న వ్రతం అనుకుంటారు. పెళ్ళైతేనే చేసుకోవాలి, భర్త ఉంటేనే చేసుకోవాలి అని అనుకుంటారు. నిజం చెప్పాలి అంటే లక్ష్మీ దేవత మన అమ్మ. అమ్మ ఎప్పుడు పెళ్ళయింది పెళ్లి కాలేదని చూడదు, అందరు తన పిల్లలుగానే చూస్తుంది. పెళ్లి కాని వాళ్ళైనా సరే, పెళ్లి అయిన వాళ్ళైనా సరే, సింగిల్ మదర్స్ అయినా సరే, లేదా మగవాళ్ళు వాళ్ళ అమ్మతోని, వాళ్ళ అక్కలతోని, సిస్టర్స్ తోని, ఖచ్చితంగా వాళ్ళ భార్యతోని కూడా కూర్చొని ఈ వ్రతం ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈ వ్రతంలో ఒక చిన్న మిస్టేక్ జరుగుతోందేమో అని నాకు అనిపిస్తోంది. నా దగ్గర ఒక ఆవిడ వచ్చేది, నా క్లయింట్. తను చెప్పింది 18 సంవత్సరాల నుంచి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను మేడం. వరలక్ష్మి వ్రతం కరెక్ట్ గా మా అమ్మ చెప్పిన పద్ధతిలో కరెక్ట్ గా కలశం పెట్టేసి అమ్మవారిని మొక్కుతున్నాను, నేర్చుకుంటున్నానని చెప్పాడు. కానీ ఎక్కడ తప్పు జరుగుతుందో తెలియదు. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ మా ఎకానమీ, మా ఫైనాన్షియల్ లో పెద్దగా డిఫరెన్స్ రావట్లేదు. ఫైనాన్సెస్ లో అలాగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా హస్బెండ్ గ్రోత్, ముఖ్యంగా బిజినెస్ లో పెద్దగా గ్రోత్ జరగట్లేదు అనేసి ఆవిడ ఫీల్ అవుతూ ఉంది. సో ఆవిడ ఎక్కడ తప్పు చేస్తుందో నేను ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు చెప్తాను. వరలక్ష్మిలో వరం అంటే ఏంటండి? బ్లెస్సింగ్. అది గిఫ్ట్ కాదు. గిఫ్ట్ అంటే అడిగి తీసుకునేది. బ్లెస్సింగ్ అంటే మన పురాణాల్లో ఎలా మనం దేవుడిని మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కుతే, మనస్ఫూర్తిగా దేవుడిని తలుచుకొని ఒక సంకల్పం ఉంటే ఖచ్చితంగా దేవుడు ప్రత్యక్షం అవుతారు. ఆ దేవత మనకి బ్లెస్సింగ్ చేస్తుంది, అదే వరలక్ష్మి. వరలక్ష్మి వ్రతం వెనకాల కథ ఏంటంటే, చారుమతి అనే మగధ కింగ్డమ్ టైంలో ఒక ఆవిడకి కలలో శ్రీ వరలక్ష్మి దేవత కనపడి ఈ వ్రతం ఎలా చెయ్యాలో స్టెప్ బై స్టెప్ గా ఆవిడకి చెప్పడం జరిగింది. ఆవిడ కరెక్ట్ గా ఆవిడ చెప్పిన స్టెప్స్ ప్రకారంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేశానన్నమాట. వరలక్ష్మి వ్రతం రోజు మీరు పూజ చేసుకుంటే ఒక్క లక్ష్మీ దేవత కాదు, 8 లక్ష్మీ దేవతల్ని మీరు బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టే. ఆ 8 లక్ష్మీ దేవతల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి నేను ఒక సూపర్ టెక్నిక్ ఈ వీడియోలో చెప్తాను. అంతేకాదు, ఇక్కడ పద్మనాభ స్వామి పడుకొని ఉంటారు అంటే ఏంటి? మనం స్ట్రెస్ అవ్వకూడదు. ఎంత రిలాక్స్డ్ గా ఉంటే, ఎంత ఫ్రీగా ఉంటే మనం లైఫ్ లో అంత అబండెన్స్ ని అట్రాక్ట్ చేసుకుంటామని ఈ పద్మనాభ స్వామి గురించి చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈ రోజు నేను ఒక సూపర్ టెక్నిక్ చెప్తాను అన్నాను కదా, ఏం లేదండి, మీరు ఒక థ్రెడ్ తీసుకోండి. ఓకే, నేను ఇప్పుడు చేతిలో థ్రెడ్ లేకుండా ఉన్నాను, బట్ మీరు తీసుకోండి ఒక థ్రెడ్. నేను కూడా ఈ రోజు ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం రోజు చేసుకుంటాను. ఈ రోజు వరలక్ష్మి వ్రతం కేవలం ఆడవాళ్ళే చేసుకోవాలని లేదు, మగవాళ్ళు, హస్బెండ్స్ కూడా మీ వైఫ్స్ తో కూర్చొని చేసుకోవచ్చు, మీ సిస్టర్స్ తోటి, మీ మదర్స్ తో కూడా కూర్చొని చేసుకోవచ్చు. ఈ రోజు ఒక థ్రెడ్ తీసుకొని ఒక్కొక్క లక్ష్మీ దేవతను తలుచుకుంటూ 8 ముడులు వేయండి. వేసిన తర్వాత మీ కోరిక ఒక పేపర్ లో ఒక ఆల్రెడీ జరిగిపోయినట్టుగా, అది డబ్బుల గురించి కావచ్చు, పిల్లల పెళ్లిళ్ళ గురించి కావచ్చు, హెల్త్ గురించి కావచ్చు, ఎందుకంటే ఈ 8 లక్ష్మీదేవుల కటాక్షం ఉంటే ఖచ్చితంగా మనం అన్ని రకాలుగా మన లైఫ్ లో సిరి సంపదలు ఉంటాయి. సో మీరు ఏ కోరికనైనా ఒక్క కోరికని ఒక పేపర్ లో తలుచుకొని జరిగిపోయినట్టుగా రాసి అమ్మవారి ముందు పెట్టండి. ఈ థ్రెడ్ ఏదైతే 8 ముడులు వేస్తారో అది మీ చేతికి కట్టుకోండి. ఆ 8 ముడులు వేసేటప్పుడు ప్రతి ముడికి మీ కోరికను తలుచుకోండి. తలుచుకున్న తర్వాత మీరు ఆ చేతిలో మీ దారం చూసినప్పుడల్లా, ఆ థ్రెడ్ ని చూసినప్పుడల్లా మనస్ఫూర్తిగా నా కోరిక జరిగిపోయింది, అమ్మవారు నన్ను బ్లెస్ చేసింది, నాకు వచ్చేసింది అని మనస్ఫూర్తిగా తలుచుకోండి. ఖచ్చితంగా మీరు చూస్తూనే ఉంటారు, ఏదో ఒక అవకాశం మీ కోరిక వైపు 100% ఓపెన్ అవుతుంది. మేనిఫెస్టేషన్ వర్క్స్ వెన్ యూ బిలీవ్ ఫస్ట్. సో మనస్ఫూర్తిగా మీరు నమ్మాలి, నమ్మి చేస్తే రిజల్ట్స్ కనపడతాయి. సో ఇందాక చెప్పాను కదా, 18 సంవత్సరాల నుంచి ఆవిడ చేస్తుంది, ఆవిడకి వర్కౌట్ అవ్వట్లేదని. ఎందుకు రీజన్ అంటే ఆవిడ నమ్మలేదు కాబట్టి.
ఆవిడకి ఆ నమ్మకం లేకుండా చేసింది కాబట్టి రిజల్ట్స్ కనపడట్లేదు. సో మొదట నమ్మండి. జరిగిపోయినట్టుగా మీ బ్రెయిన్‌కి ఎవిడెన్స్ చూపిచ్చండి. డైలీ ఏదో ఒక మంచి విషయం మీ లైఫ్‌లో ఆల్రెడీ ఎన్నో సార్లు ఆ అమ్మవారు మిమ్మల్ని బ్లెస్ చేసుంటారు. ఆ బ్లెస్సింగ్స్‌ని ప్రతిరోజు తలుచుకోండి. ఈ 8 రోజులు కరెక్ట్‌గా 8 అమ్మవార్లని తలుచుకుంటూ రోజుకొక బ్లెస్సింగ్ రాత్రి పడుకునేటప్పుడు రాసుకోండి. అంతే. ఖచ్చితంగా మీకు ఈ 8 రోజుల్లో ఏదో ఒక పాజిటివ్ వైబ్, ఒక న్యూస్ మీకు వినపడుతుంది. ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఆ అవకాశం వచ్చినప్పుడు మిస్ చేసుకోకండి. మాకు కూడా కమెంట్స్‌లో మీ గుడ్ న్యూస్ తెలియజేయండి. ఓకే. సో, ఈ వీడియో మీ దగ్గర ఉంచుకోకుండా ఇంకో 10 మందికి షేర్ చేయండి. సో దట్ ఎవ్రీబడీ క్యాన్ గెట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ వరలక్ష్మి. హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి.